శరత్ గారు ఉన్నారా? ఉన్నాను సార్. సార్ ఏంది 3 లక్షల రూపాయలు ఒక టెండర్ కి ఒక షాప్ కోసం తీసుకోవడం అంటే దోపిడీ కదా? ఇది ఒక లక్కీ లాటరీ కదా? అది కరెక్ట్ సార్. ఇప్పుడు వాడు లాటరీ సిస్టమ్ అని ఎందుకు పెట్టినారు అంటే పర్చేజ్ ఆఫ్ లాటరీ టికెట్ ఈజ్ అ వాలంటరీ డెసిషన్. తర్వాత మీరు అనుకున్న లాటరీలు నిషేధమే కదా? లాటరీలు నిషేధమే కదా? అంతే లాటరీ కాదండి. మీరు విన్న ఇది బై ఛాన్స్. మీరు అనుకున్నట్టుగా వాళ్ళు ఎవరో వాళ్ళ భార్యల మీద పుస్తకాలు తాకట్టు పెట్టో లేకపోతే ఇంకేదో చేసేవాళ్ళు కాదు. వీళ్ళందరూ ఈ లిక్కర్ కాంట్రాక్ట్ బిజినెస్ లో కోట్లు సంపాదించుకున్న వాళ్ళే. ఒక గ్రూప్ ఉంటది ఒక ప్రాంతం లోపల, మేము టెండర్లు వేస్తాము, వేసేస్తే ఆ ప్రాంతాన్ని వాళ్ళు చూస్ చేసుకుని ఆ 5-10 మంది కొంత ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ మధ్యలో కామన్ అండర్స్టాండింగ్ ఉంటది. షాప్ నీకు వచ్చినా నా డబ్బులు. అందరూ ఆ విధంగా కాదు. చాలా మంది నాకు తెలిసిన మిత్రులు అట్లా నష్టపోయిన వాళ్ళు ఉన్నారంటారు కొత్తగా దిగి. సార్ మీకు ఒక క్వశ్చన్ చెప్పన్నా సార్? కానీ 3 లక్షలు నాన్ రిటర్నబుల్ అంటే దోపిడీ కదా సార్? వాటిని ఎవడు 10,000 పెట్టండి. అదిగా సార్ మీరు ఒక విషయం చెప్పండి. భారత రాజ్యాంగంలో ఒక పొందుపాటు ఉంది. ఆర్టికల్ 47 అనేది ఒక ఆర్టికల్ ఉంది. అంటే ఎట్లా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో అక్కడ ఒక లాంగ్వేజ్ ఏం వాడినారంటే ది స్టేట్ షెల్ ఎండివర్ టు బ్రింగ్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ ది కన్జంప్షన్ ఎక్సెప్ట్ ఫర్ మెడికల్ పర్పసెస్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది భారత రాజ్యాంగంలో పొందుపరిచింది. సుప్రీంకోర్టు దీన్ని మెక్డవల్స్ వాళ్ళ కేసులో దాని గురించి చర్చ చేస్తూ ఈ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ లిక్కర్ బిజినెస్ ఈజ్ నాట్ ఎ ట్రేడ్ అండ్ బిజినెస్ యాజ్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ 19(1)(g). లిక్కర్ వ్యాపారం అనేది ఛాన్స్ వ్యాపారం. దీంట్లో నీకు ఇది ఇట్లా అది ఎట్లా అని కొట్లాడే హక్కు లేదు. ఇది రాజ్యాంగపరమైన హక్కు కాదు అనేటువంటి మాట మాట్లాడినారు. తర్వాత ప్రొహిబిషన్ మీద కేసులు వేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు అని అంటే నెగటివ్ క్యాంపెయిన్ చేసేసి ప్రొహిబిషన్ ను తగ్గించడానికే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి లిక్కర్ షాపులను లిక్కర్ కన్జంప్షన్ ను రిస్ట్రిక్ట్ చేయడానికి వాటి ధరలు పెంచడము, వాటి లొకేషన్ తగ్గించడము ఇట్లాంటివన్నీ చేస్తారు అనేటువంటి మాటలు మాట్లాడినారు. ఇవాళ దానికి ఉల్టా జరుగుతుంది. ఇవాళ లేని చోట్లలో షాపులను ప్రమోట్ చేస్తున్నారు, బెల్ట్ షాపులను ప్రమోట్ చేస్తున్నారు. తర్వాత విచ్చలవిడిగా ఈ షాపులను మీరు బెల్ట్ షాపుల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక విషయంలో సార్ నేనేం చెప్తున్నా అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా రాజగోపాల్ రెడ్డికి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఆయన తన ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేశాడు. ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేశాడు. ఎన్నికల ముందే చెప్పాడు, నేను వస్తే గనక బెల్ట్ షాపులు లేకుండా చేస్తా, పూర్తి మద్యపాన నిషేధం అనను, బెల్ట్ షాపులు లేకుండా చేస్తా, చాలా మద్యం వల్ల చాలా మంది బానిసలు అవుతున్నారు అని చెప్పి బెల్ట్ షాపులు లేకుండా చేస్తా అన్నాడు. ఆ బెల్ట్ షాపులు పెట్టిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ వేరే ఉపాధి చూపించాడు. రెండవది, మొన్న ఫోన్ మాట్లాడుతూ ఆయన నా దగ్గర మునుగోడులో టెండర్ వేసేవాళ్ళు మాత్రం సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకే, అది దాటితే మాత్రం నేను నడవనివ్వా, ఈ రూల్స్ యథావిధిగా కంపల్సరిగా రూల్స్ పాటించాల్సిందే, అటువంటి వాళ్లే నా దగ్గర షాపుల కోసం టెండర్ వేయండి అని క్లియర్గా ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు. అందుకని నేను చెప్తాను రాజగోపాల్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్. మద్యపాన నిషేధ విషయంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతి పార్టీ ప్రభుత్వం కూడా వాళ్ళ మేనిఫెస్టోలో మద్యపాన నియంత్రణ అని చెప్తారు. అది రాజశేఖర రెడ్డి సమయం నుంచి వస్తుంది. రాజశేఖర రెడ్డి మద్యపాన నియంత్రణ అని చెప్పి ఎవరో ఒక అవేర్నెస్ కమిటీ అని ఒకటి వేసి వదిలేసుకున్నారు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా అంతే, 99% హామీలు నెరవేర్చాయంటారు. మద్యపాన విషయంలో హామీ నెరవేర్చక అక్కడ లిక్కర్ స్కామ్ అయింది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అయింది, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అయింది. ఇక్కడ అదే పరిస్థితి. అంటే ఈ బెల్ట్ షాపులు ఉండకూడదు, కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. సో ఈ విషయంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే, మునగాడు ఎమ్మెల్యే అంటాను నేను రాజగోపాల్ రెడ్డిని, ఆయన వార్నింగ్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బెల్ట్ షాపులు లేకుండా మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మిమ్మల్ని చూసి మిగతా ఎమ్మెల్యేలు కూడా నేర్చుకోవాలి. పెట్టండి మద్యపానం పూర్తిగా నిషేధం అంటే కూడా కాదు, అఫోర్డబుల్, ఎవరైతే అఫోర్డబుల్ చేయగలుగుతారో అకేషనల్లీ తాగుతారో ఓకే, బట్ మద్యపానం ద్వారానే ఆదాయం సంపాదిస్తామంటే ఎంతమంది చనిపోతున్నారు చిన్న వయసులోనే. గతంలో గుడుంబా ఉండేది, గుడుంబా మహమ్మారి దాన్ని రూపుమాపం దాన్ని చేయగలేం కదా.
హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్. గుడాంబాను రూపుమాపడానికని ఒక ప్రత్యేకమైన టీం పెట్టినారు. కమల్ హాసన్ రెడ్డి ఆఫీసర్ ఉండేది సార్. నేనే దానికి అప్పుడు గవర్నమెంట్ ఫీడర్ ఫర్ హోప్ ఉంటేని రా ఎట్లా గుడాంబాను రద్దు చేసినారు, ఎట్లా గుడాంబాను నిషేధించినారు అనే దానికి, తర్వాత పేకాట, జూదము ఇట్లాంటి వాటి విషయాలలో కేసీఆర్ యొక్క కృషి హ్యాట్స్ ఆఫ్. అది దాన్ని మనం మెచ్చుకోక తప్పదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో అసలు యాక్చువల్లీ ప్రభుత్వంలో ప్రజానాయకుల కంటే ఎక్కువగా లిక్కర్ కాంట్రాక్టర్లు, తర్వాత R&B కాంట్రాక్టర్ ఇట్లాంటి వాళ్ళు వచ్చారు సార్. వీళ్ళకు ప్రభుత్వ విధానం అనేది పెట్టుబడితో కూడినటువంటి పని. ఓ ఎమ్మెల్యేగా ఒక ఆయనను గెలవాలన్నా ఒక ఆయన మీద పెట్టుబడి పెట్టి, అన్న నీ మీద ఇంత పెట్టుబడి పెడతా, నువ్వు అయినాక నాకు ఇంత సాయం చేయాలా, ఇట్లా ఈ రకంగా ఇది పెట్టుబడిదారీల వ్యవహారం జరిగింది. ప్రజా జీవనం అనేది సేవాభావంతో ముడిపడ్డది కాదు. కాబట్టి మీరు అనుకున్నట్టుగా 70% మంది ఇది ఒక లిక్కర్ సిండికేట్ ఉంటది. వీళ్ళందరికీ లోపాయకారు 3 లక్షలు పెట్టడం కరెక్టేనా మీరు? సార్ ఇక్కడ అట్లా కాదు సార్. వాళ్ళకు ఇక్కడ కరెక్టేనా అంటే ఎవడు పార్టిసిపేట్ కావద్దు, ఎవడు పార్టిసిపేట్. మేము 3 లక్షలు అయితే పెట్టాం, మాకు అందులో గిట్టుబాటు లేదు అని అనాలి. కానీ అట్లా కాదు కదా. నువ్వు 3 లక్షలు పెడితే నీకు ఎంత లాభం? ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా మిత్రుడే 2-3 సంవత్సరాలు ఒక లక్కులో వెళ్ళింది ఫస్ట్ ఇయర్. అప్పుడు పెద్ద కాంపిటీషన్ లేదు. ఆయన సంపాదించారు 2 సంవత్సరాల్లో. ఆ 2 సంవత్సరాలు సంపాదించినంత మళ్ళీ లాటరీ కోసం పెడితే అన్ని లాస్ అయిపోయినాయి. 2 సంవత్సరాల్లో లాభం అంతా కూడా పోయింది. ఈ 10-12 ఒక్కటి కూడా వెళ్ళలే లాటరీలో. సో నువ్వు లాటరీని ఎంకరేజ్ చేస్తున్నట్టు కదా. దాని బదులు గోవా లాగా, కేరళ లాగా, మణిపూర్ లాగా అఫీషియల్ గా లాటరీ పెట్టండి, పేకాట క్లబ్బులు పెట్టండి. పేకాట క్లబ్బులు ఇది సేమే కదా, అదేది ఆన్లైన్ రమ్మి ఇది కూడా సేమే కదా, లక్కీ లాటరీ లాంటిదే కదా. ఆయనకి ఎవరు మంచి అంటే ఇట్లా ముఖ్యమంత్రులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలను, వాళ్ళ బంధుత్వాలు, ఫ్రెండ్షిప్ లేకపోవడం వల్ల ఆయన నష్టపోయింది కావచ్చు. మీ ఫ్రెండ్ ఎవరో గానీ లాటరీలో ఏముంది, వాళ్ళు చేసేదే ఉంది. లాటరీలో వాళ్ళు చేసేదే ఉంది. అయ్యో సార్ ఎట్లుంటది అంటే సార్, ఇప్పుడు ఒక నలుగురు అనుకుంటారు సార్, ఫలానా మంచిర్యాల లోపల ఒక లిక్కర్ షాప్ ఎట్ సో అండ్ సో ప్లేస్ అని ఉంటే దానికి వీళ్లే వేస్తారు. బస్ స్టాండ్ లో ఉన్న లిక్కర్ షాప్ కు వీళ్లే వేస్తారు, ఇంకో చోట వీళ్లే వేస్తారు అనమాట. ఇక్కడ ఈ షాపులలో వీళ్ళకే ఒకళ్ళకు దొరికినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచిర్యాలలో బస్ స్టాండ్ లో ఉన్న షాపు వాళ్ళ సిండికేట్ లో వాళ్ళకి ఒకటి దొరికితే వాడు ఏం చేస్తాడు అంటే, మిగతా వాళ్ళు ఎవరైతే లాటరీ వేసి అంటే డబ్బులు కట్టి వాళ్ళకు రాలేదో వాళ్ళకి పైసలు వాపస్ ఇచ్చి వీళ్ళందరూ కలిసి ఆ బిజినెస్ చేస్తారు. మీరు చాలా పొరపాటుతున్నారు. ఇది ఇవాళ రేపు ఇది ఎంత సోఫిస్టికేటెడ్. అది వాపస్ ఇచ్చి ఇప్పుడు ఎవరు అల్టిమేట్ గా షాప్ ఎవరికి వచ్చినా వీళ్ళు వచ్చి బిజినెస్ చేస్తారు. అది వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేసి, మార్జిన్ ఇచ్చేసి. అంతే లాస్ పోతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటారా. అంటే ఇది ఎవరు సార్, తాటి మనకు చిన్నప్పుడు పల్లెటూళ్ళలో చెప్పేవారు, తాటికి సుంకం తాగేటోడు కడతాడని. వీళ్ళు పెట్టే లావిష్ ఎక్స్పెండిచర్ అంతా తాగేవాడే కడుతున్నాడు సార్. పేద ప్రజలే నష్టపోతున్నారు. ఒక రకంగా చెప్తే అంటే ఈ మద్యం ధరల విషయంలో, తర్వాత దాని మీద ఉన్న నోటిఫైడ్ ప్రైస్ కాకుండా ఎక్కువగా డబ్బులు వసూలు చేయడము, ఇట్లా రకరకాల అనర్థాలు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అంటే అఫ్కోర్స్ రాష్ట్ర ప్రభుత్వం అనేది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లిక్కర్ వ్యాపారం మీద వచ్చేటువంటి ఆదాయం మీదనే బతుకుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం కదా అనేటువంటి ఒక నెపంతో వీటిని పెంచినారు. ఇది ఎన్టీఆర్ నుంచి స్టార్ట్ అయింది సార్. ఎన్టీఆర్ ఫస్ట్ ప్రొహిబిషన్ పెట్టినాడు. అంతకంటే ముందు వారణవాహిని అని దానికి ఒక పేరు పెట్టినాడు. అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ అశోక్ గజపతి. ఇవన్నీ చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళం సార్. విషయం ఏంటంటే ప్రభుత్వాల్లో మొరాలిటీ అనేది తగ్గిపోయింది. గాంధీజీ ఏదైతే ప్రొహిబిషన్ ఉండాలి, మత్తు పానీయాల వల్ల ఇట్లా ప్రజారోగ్యం దెబ్బతింటది అది అని చెప్పిన గాంధీజీ వారసులు అని చెప్పుకునే కాంగ్రెస్ వాళ్ళు ఈనాడు లిక్కర్ వ్యాపారంతోనే మన జీవన విధానం గడుస్తుంది అనే స్థాయికి దిగజారినారు. అదొకటే బాధాకరమైన విషయం అన్నమాట. ఓకే, దిలీపాచారి గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. భారతీయ జనతా పార్టీ అఫీషియల్ స్పోక్స్